కాదమ్మా ఇప్పుడు నీ బిడ్డకు కూడా మంచి ఎట్లా వస్తుంది? నీకంటే వచ్చింది అనుకో మీ నాయనది. ఇప్పుడు అత్తగారింటికి పోయిన అత్తగారు వాళ్ళ పేరు వస్తుంది కదా ఇంటి పేరు. కానీ నేను కదా మరి సగం కాదు. విద్య మా అమ్మ పేరు, నిర్వాణ నేను ఎప్పుడు పెట్టుకోవాలనుకున్న పేరు, మంచు మా ఇంటి పేరు, ఆనంద్ వాళ్ళ నాన్న పేరు. వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు తమిళ్లో, సో మారిపోతూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారి పేరేమో ఆనంద్ శ్రీనివాసన్, సో ఆయనకు కూడా అవును అవును. ఇప్పుడు తనకు వచ్చేసరికి శ్రీనివాసన్ రాదు, ఆనంద్ వస్తుంది. సో పేర్లు మారేటట్టు తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి కదా. మంచు అనేది తనకు ఆ ఫ్యామిలీ నేమ్ ఉంటుందని ఇచ్చిన. సగం అయింది సగం నాది. పాపం నీకు అత్తగారి ఇంటి పేరు కూడా లేదన్నట్టు, మీ మామది రావాలన్నట. లేదు, మా ఆయనది తీసుకోవాలి నేను. ఇప్పుడు మంచు లక్ష్మి ఆనందు. మంచు లక్ష్మి ప్రసన్న ఆనందు. ఆనంద్ అంతా పెట్టలే నేను, ఇకేం పెట్టుకోలే. ఒకవేళ పెట్టుకోవాలని అనుకుంటే మంచు ఉండదు, ఆనంద్ లక్ష్మి ప్రసన్న. చాలా కష్టం ఉన్నది ఇది. ఈ ముచ్చట వద్దు పాట అమ్మ, నిమ్మలంగా లేదు ఇది. మస్తు ఇది కిచిడేసి కలిపినట్టు. అవును, నా చిన్న బుర్రకు అర్థమే కాలేదు ఎందుకు వచ్చిన బాధ. నాకు అసలు ఉన్నదే కాస్త బుర్ర, అదే నా జర్రంత కోడి మీద ఎంత ఉంటుంది అమ్మ. అయ్యో అలా అనిపించట్లేదండి మీతో మాట్లాడుతుంటే, నిజంగా ముఖమే మంచిగా ఉంటుంది. షపాత ఎంత పెద్ద జొన్న రొట్టె ముఖం నాది. నాకు ఇష్టం జొన్న రొట్టె. జొన్న రొట్టె ఎంత ఉంటుంది మంచిగా ముఖం. నేను సినిమా ముచ్చట్లాడు. సారీ, మనం సినిమా అనుకుంటూ మనం దాటట్లే భోజనం నుంచి. సారీ ఇద్దరు సినిమాలో పోలీస్ పాత్ర చేసినావు. అవును కాదమ్మా, ఇప్పుడు నువ్వు వేరే వేరే సినిమాలలో, ఒక సినిమాలోనేమో అనగనగా ఒక ధీరుడు సినిమాలోనేమో పెద్ద రాక్షసు లెక్క ఉంటుంట్లా పయ్యని అది ఉంటుంది నీకు ఒకటి. ఆ సినిమాలో పెద్ద పెద్ద బొట్లు కళ్ళు ఇట్లా ఇసుటి పాత్రలు చేసినావు కదా. పుసుక్కు నచ్చి మళ్ళీ పోలీస్ పాత్ర చేసిన తర్వాత అంత పోలీస్ అడిగితే ఏం చేస్తావు? తర్వాత పోలీసు నన్ను ఏమైనా అంటే మళ్ళీ పోలీస్ పాత్ర అట్టగే వస్తుంది తెలుసా. ఒక్కసారి ఒక పాత్ర చేస్తే అదే వస్తాయి. నాకు ఎందుకు నేను గ్యాప్స్ వస్తాయి అంటే, నాకు ఒకసారి చేసిన పాత్ర మళ్ళీ చాలా ఎక్సైటింగ్గా ఉంటే తప్ప చేయబుద్ధి కాదు. కానీ అమ్మ దక్ష లాంటి క్యారెక్టర్ అని వస్తారు ఇప్పుడు ఒక 10 మంది. చేసేసిన కదా దక్ష, మళ్ళీ ఎన్నిసార్లు అదే గుంజుతారు మళ్ళీ దక్ష పోలీస్ అని. బట్ మంచిగా ఉండి పవర్ఫుల్గా ఉంటే చేస్తా, బట్ అదే మళ్ళీ చేసిందే మళ్ళీ చేయబుద్ధి కాదు నాకు. ఇప్పుడు దక్ష 1 2 3 స్టార్లు వేసిండ్రు కింద. నువ్వు పెద్ద తమ్ముడు మీ చిన్న తమ్ముడా, లేకుంటే నువ్వు మీ ఆయన నీ బిడ్డేనా? ఏందన్నట్టు 3 స్టార్లకు అర్థం? ఆ వంశీసారి ఏం చెప్పకపోయా నాకు మలమల. నువ్వు చెప్పినట్టు నువ్వు అనుకున్నట్టే మీ ముగ్గురం అలా అనుకొని నేను హ్యాపీ ఫీల్ అవుతాను నిజంగా. అలా ఆ స్పేసింగ్కి తగ్గట్టు స్టార్లు పెట్టారు అనుకుంటా, లెక్క పెట్టి ఇన్ని ఉండాలని కాదు. బట్ మీకు అలా అనిపించింది కాబట్టి మీ ముగ్గురం, విష్ణు, మనోజ్, నేను అనే అనుకుంటాం.